ద్వితీయ భాస్కరాచార్య. భారతదేశం ఈ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది యుగయుగాలుగా సాగుతున్న జ్ఞాన సంపద, ఆధ్యాత్మికత, తత్వశాస్త్రం, సాహిత్యం మరియు శాస్త్ర విజ్ఞానం. వేదాల నుండి ఉపనిషత్తుల వరకు, శిల్పకళ నుండి జ్యోతిశాస్త్రం వరకు, గణితం నుండి ఖగోళ శాస్త్రం వరకు ప్రతి రంగాలలోనూ భారతీయులు ప్రపంచానికి మార్గదర్శకులయ్యారు. లోకహితం మమ కర్తవ్యం అంటే ప్రపంచానికి ఉపయోగపడేదే మా ధర్మం అని భావించిన ఈ దేశపు మేధావులు కేవలం భారతదేశానికే కాకుండా ప్రపంచానికి కూడా వెలుగు చూపారు. అటువంటి మహనీయుల్లో ఒకరు ద్వితీయ భాస్కరాచార్య. ఆయన పేరు వింటే భారతీయ ఖగోళ శాస్త్రంలో అపారమైన ప్రతిభకు శాశ్వత గుర్తింపుగా ఆయన కృషి ప్రతి ఒక్కరి మనసులో మెదులుతూనే ఉంటుంది. ద్వితీయ భాస్కరాచార్య సామాన్య శకం 1114లో నేటి కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన విద్యదవిడలో జన్మించారు. ప్రస్తుతం ఇది బీజాపూర్ నందు గలదు. వీరి జీవితకాలం సామాన్య శకం 1114 నుండి 1185. ఈయన తండ్రి పేరు మహేశ్వర. ఇతను గణిత మరియు ఖగోళ శాస్త్రంలో మేధావి. పిన్న వయసులోనే భాస్కరుడు అసాధారణ ప్రతిభ చూపేవాడు. విద్యాభ్యాసానికి సంబంధించిన చారిత్రాత్మక ఆధారాలు దొరకనప్పటికీ కూడా మ్యాక్ ట్యూటర్ వ్రాసిన హిస్టరీ ఆఫ్ మ్యాథమెటిక్స్లో వీరు ఉజ్జయిని రాజ్య ఖగోళ కేంద్రానికి అధిపతిగా నియమింపబడ్డారని తెలిపారు. ఆ కాలంలో ఉజ్జయిని భారతదేశపు ఖగోళ మరియు గణిత పండితులకు జ్ఞాన కేంద్రమని చెప్పవచ్చును. ద్వితీయ భాస్కరాచార్య ఏ ఆస్థానంలో పనిచేసినట్టుగా చారిత్రాత్మక ఆధారాలు లేవు. కానీ వీరి పుత్రుడు లక్ష్మీధరుడు ఇతను జైత్రపాలుడు అనే రాజు ఆస్థానంలో ఉన్నాడని నాసిక్ నగర సమీపంలో లభించిన తామ్రశాసనంలో పేర్కొన్నట్టుగా అవగతమవుతుంది. అలాగే ఆయన మన్వడు చెంగదేవుడు యాదవ వంశీయుడైన సింగన చక్రవర్తి ఆస్థాన జ్యోతిష్యుడిగా ఉన్నాడని నాసిక్ తామ్రశాసనంలో తెలిపారు. గణిత శాస్త్రంలో వారు చేసిన కృషి ప్రపంచంలో ఎప్పటికీ మరవలేంది. వీరు సామాన్య శకం 1150 అంటే తనకు 36 సంవత్సరాల వయసున్నప్పుడు సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాన్ని వ్రాసానని గోళాధ్యాయ గ్రంథంలో పేర్కొన్నారు. కాగా సిద్ధాంత శిరోమణి 4 భాగాలుగా ఉంది. అందులో మొదటి భాగం లీలావతి. ఇందులో అంకగణితంని గురించి తెలిపారు. అయితే లీలావతి అతని కుమార్తె అని, లీలావతి చిన్నతనం నుండే గణితంలో ఆసక్తి ప్రతిభ కలిగి ఉన్నదని ప్రస్తావనలో ఉన్నవి. ఆమెకు గణితంలో భాస్కరుడు ప్రత్యేక శిక్షణ ఇచ్చారని, కొన్ని సమస్యలు ఆమె కోసమే శ్లోకాల రూపంలో రాశారని కథ జనబాహుల్యంలో ఉంది. ఇందులోని సమస్యలు రసవత్తరంగా, కవితాత్మకంగా ఉండడంతో అందరిలోనూ అంకగణితం పట్ల ఆసక్తిని కలిగించాయి. లీలావతిలో సంఖ్యగణన, వడ్డీ లెక్కలు, నాణాల మార్పిడి మొదలగు విషయాలను ప్రస్తావించారు. అక్బర్ కాలంలో సామాన్య శకం 1587 సంవత్సరంలో ఫైజీ అనే రచయిత మొదటిసారి లీలావతిని పర్షియన్ భాషలోకి తర్జుమా చేశారు. అలాగే షాజహాన్ కాలంలో సామాన్య శకం 1634 సంవత్సరంలో లీలావతి రెండవసారి పర్షియన్ భాషలోకి తర్జుమా చేయబడింది. ఈ గ్రంథం భారతదేశ గణిత బోధనలో శతాబ్దాల తరబడి కూడా పాఠ్యపుస్తకంగా ఉంది. అరబ్బీ, పర్షియన్, లాటిన్ భాషల్లోకి అనువదించబడింది. లీలావతి అనే పేరు ద్వారా భారతీయ గణిత వారసత్వం మరింత ప్రసిద్ధి చెందింది. సిద్ధాంత శిరోమణి రెండవ భాగం బీజగణితం. అవ్యక్త రాశుల వినియోగం, ధనారుణ సంఖ్యలు, బహుపదులు, రేఖీయ సమీకరణాలు, వర్గ సమీకరణాలు, అనిశ్చిత సమీకరణాలు, చక్రవాల పద్ధతి. ఈ చక్రవాల పద్ధతి బీజగణితంలో ఆయన అత్యుత్తమ కృషిగాను భావిస్తారు. పెయిల్స్ ఈక్వేషన్ పరిష్కారం కోసం దీన్ని ఉపయోగించారు. వర్గమూలాలు, ఘనమూలాలు, భిన్నాలు, వాటికి సంబంధించిన సూత్రాలు కూడా ఈ బీజగణితంలో పేర్కొనబడ్డాయి. సిద్ధాంత శిరోమణిలో మూడో భాగం గ్రహగణితం. ఇందులో గ్రహస్థితుల గణన అంటే సూర్యుడు, చంద్రుడు, గ్రహాల సగటు స్థానం, నిజమైన స్థానాన్ని లెక్కించే పద్ధతులు తెలిపారు. మధ్యమ మరియు స్పష్ట గమనాల మధ్య తేడాను చూపించారు. సూర్యోదయ, సూర్యాస్తమయ కాలాల గణనకు సంబంధించిన సమీకరణాలు రూపొందించారు.
సన్రైజ్ ఈక్వేషన్ను ఇచ్చారు. గ్రహసందులు 2 గ్రహాలు లేదా గ్రహం చంద్రుడు, గ్రహం సూర్యుడు ఒకే రేఖలోకి వచ్చే సమయాలను లెక్కించడానికి ఈ సూత్రాలను వివరించారు. దినమాన రాత్రిమానాలు భూమి వక్రత మరియు సూర్యుని చలనాన్ని అనుసరించి రోజు దినరాత్రుల వ్యవధి ఎలా మారుతుందో లెక్కించే పద్ధతులను ఇందులో తెలిపారు. ఆయనాంతరాలు, అపహేలి, పరిహేలి, విషవత్తు స్థానాలను నిర్ధారించాడు. దినచర్య గమనాలు భూమి పరిభ్రమణం వల్ల కనిపించే గ్రహాల ప్రతిదిన గమనాన్ని వివరించారు. చంద్రగమనాలు అపోజీ, పెరిజీ స్థితులను గుర్తించారు. చంద్రుని కాంతి దశలను గణన చేయడం కూడా ఇందులో చేశారు. యంత్రాలు యష్టి యంత్రం వంటి కొలమాన పరికరాల వాడకం గురించి పేర్కొన్నారు. ఇది గ్రహాల ఎత్తు, దూరం, కోణాలను తెలుసుకోవడానికి ఉపయోగించారు. సిద్ధాంత శిరోమణి గ్రంథంలో 4వ భాగం గోళాధ్యాయ. ఇందులో భూమి గోళాకారంగా ఉందని స్పష్టంగా పేర్కొన్నారు. భూమి స్థిరంగా ఉన్నట్టు మనకు అనిపించిన గ్రహాల గమనాలు మనకు కనబడుతున్నాయని తెలిపారు. దిక్కులు, ఖగోళ ధృవాల గురించి కూడా ఈ గ్రంథంలో తెలిపారు. ఆకాశంలో బిందువుల స్థానాన్ని నిర్ధారించుటకు అక్షాంశ రేఖాంశాలను వివరించారు. ఇందులో గోళ స్వరూపం, త్రికోణమితి గురించి కూడా తెలిపారు. ఇవే కాక కరణ కుతూహలం మరొక గ్రంథం కూడా వీరు రాశారు. ఖగోళ లెక్కలు, పంచాంగ గణన, కాలమానం, మాసాలు, ఋతువులను, సంవత్సర గణనాలను ఇందులో సులభంగా లెక్కించే పద్ధతులు తెలిపారు. ఇవి కాకుండా వీరు కలన గణిత భావనను కూడా తెలిపారు. ద్వితీయ భాస్కరాచార్య ప్రతిపాదించిన గణిత సిద్ధాంతాలు, కలన గణిత ప్రాథమిక భావనలు యూరోప్లో 17వ శతాబ్దంలో జీవించిన న్యూటన్, లైబ్నిజ్ వంటి వారు మరలా ఆవిష్కరించిన వాటికంటే 500 సంవత్సరాల ముందే వెలుగులోకి వచ్చాయి. ద్వితీయ భాస్కరాచార్యుని గ్రంథాలు పర్షియన్, అరబిక్ భాషల్లోకి అనువదించబడి యూరప్ వరకు చేరాయి. బీజగణితం, ఖగోళం, కలన గణితం అభివృద్ధికి ఇవి మార్గదర్శకాలు అయ్యాయి. భారతదేశం ఖగోళ మరియు అంతరిక్ష పరిశోధనల కోసం 1969వ సంవత్సరంలో ఏర్పాటు చేయబడ్డ సంస్థ ఇస్రో. 1981 నవంబర్ 20వ తేదీన సోవియట్ ఇంటర్ కాస్మోస్ రాకెట్ సహాయంతో 436 కిలోల బరువున్న భాస్కర 2 కృత్రిమ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది. ద్వితీయ భాస్కరాచార్య వంటి మహానుభావులు భావి భారత ఖగోళ, గణిత, విజ్ఞాన శాస్త్రవేత్తలకు ఎప్పటికీ ప్రేరణగా నిలిచిపోతారు.